నికృష్ట జీవులని మీకు దేవుళ్ళని పూజలు అందుకొని పుణ్యాల గట్టనా? నీవు నేను తల్లి గర్భంలో ఎట్లా పుట్టామో అలాగే పుట్టాము కదా. నీవు ఎట్లా గొప్పడవతి, నేను ఎట్లా అంటాను? నీవు నన్ను మనిషిగా చూడనప్పుడే కదా నేను మత మార్పిడి చేసుకున్నా. నేను ఎట్లా అంటారా అన్నోడే, నీవు ఎట్లా గొప్పడవైతావయ్యా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీ మెదడులో మోకాలలో ఉందా? నువ్వు మనిషిగా ఇంతకి? నేను ఈ దేశం మూలవాసిని, ఈ దేశ నిర్మాణకుణ్ణి, ఈ దేశంలో పుట్టినటువంటి వాడిని. నిన్న ఒక స్వామి మాట్లాడతాడు, క్రైస్తవులంతా ఎసలేం పోవాలని. అయా నేను ఈ దేశం మూలవాసిని అయ్యా, నేను వేరే దేశ మతం నమ్ముకుంటే నీ మతము నాకు మత స్వేచ్ఛ, ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం నాకు మత స్వేచ్ఛ ఇచ్చింది. నా మత స్వేచ్ఛ ప్రకారమే నేను వేరే దేశం మతం, ఏ దేశం మతం అయితేనేమి నాకు హాస్పిటల్ ఇచ్చింది, విద్యనిచ్చింది, వైద్యం ఇచ్చింది, అనేక రకాల అవకాశాలు కల్పించింది. నా మతము నన్ను, నా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి నా మతము నన్ను మనిషిగా చూడనప్పుడే క్రైస్తవం నన్ను కళ్ళకు అందుకొని అనేక అవకాశాలు కల్పించింది. అరే నీవు నన్ను మనిషిగా చూడనప్పుడు మూటికి మూత, మూతికి ముంత, ముద్దికి తాతాకు కట్టి నన్ను వెలివేసినప్పుడు క్రైస్తవం నన్ను కళ్ళకద్దుకొని నీవు మనిషిగా చూడనందుకే కదా నేను క్రైస్తవులకు వెళ్ళింది. మరి ఎందుకు నీకు ఆలోచన రాలేదా? నీ మెదడు మోకాలలో ఉందా? ఈ రోజుకు దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నీవు మత మార్పిడి గుంటలు బాదుకుంటున్నావు కదా, నీవు మత ప్రక్షాళన ఎందుకు చేసుకుంటలేవని నేను ఈ సమాజం ఎదుట అందరి ఎదుట ప్రశ్నిస్తున్నా. పెద్ద పెద్ద గురువులు మాట్లాడుతూ ఉన్నారు, మతోన్మాదులు మాట్లాడుతూ ఉన్నారు ఈ దేశం మతం కాదని. అరే క్రైస్తవులు వేరే మతం పోతే అనేక రకాల కమిషన్లు వేసినప్పుడు కాలయాపన చేస్తున్నది భారత ప్రభుత్వం. ప్రతి కమిషన్ కూడా హెచ్చరిక చెప్తా ఉంది, దళితులు మతం మారినప్పటికీ వారి ఆర్థిక స్థితిగతులు మారలేదు. వాళ్ళ ఆర్థిక స్థితిగతులను చూసి ఖచ్చితంగా వాళ్ళకు ఎస్సీ రిజర్వేషన్ అనేది ఇవ్వాలని చెప్పి చెప్తా ఉంది. కానీ మీరు ఎందుకు ఇస్తలేరు? మనవాద కుట్రతో ఆ రోజు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెచ్చి దళిత క్రైస్తవులు, అరే ఈ అమ్మ నేనేమంటున్నా అంటే మిమ్మల్ని ఒకవేళ మేము మతం మార్చుకున్నాం మరి ఒక బీసీలు మతం మార్చుకుంటే వాళ్ళ కులం వాడికి అంటే వేరే అంటే వాళ్ళ కులం అంటే క్రైస్తవంలో కులం లేదని అంటారు. మరి బీసీలు మతం మారినప్పుడు వాళ్ళ కుల రిజర్వేషన్ ఎట్లా ఇస్తున్నావు? నీకు అజ్ఞాని వ్యాని తెలివి లేదా? నువ్వు అన్నం తింటున్నావా, కడుపు పీడ తింటున్నావా? ఓ ఎస్టీలు మా సోదరులు ఎస్టీలు మతం మార్చుకున్నప్పుడు వాళ్ళ కుల రిజర్వేషన్ అట్లనే వస్తుంది. మరి వాళ్ళ కులం పోవాలి కదా, మరి వాళ్ళ కులాలు ఎట్లా పోతలేవు? కేవలం దళిత కులాలు ఎట్లా పోతాయి?